ఇప్పుడు ఇక్కడ -90 θ అని చెప్పి రాసి ఇక్కడ sin 90 θ అలాగే cos 90 θ tan 90 θ cot 90 θ మీరు నాతో పాటు కూడా రాసుకోవచ్చాను. అలాగే ఇలా ఒక పని చేయండి ఇలా కాకుండా ఇక్కడ ఇలా రాయకుండా ఏం చేద్దామంటే θ బిలాంగ్స్ టు Q1 అని చెప్పి రాసి 90 θ అని చెప్పి రాయి 90 θ. అలాగే secant 90 θ cosecant 90 θ. ఏమండి తర్వాత మీరు ఒక ఇలా లైన్ డ్రా చేసుకుని పక్కన రాసుకున్నా పర్వాలేదు, తప్పలేదు. నెక్స్ట్ ఇప్పుడు θ బిలాంగ్స్ టు Q1 అయినప్పుడు ఇది అయింది కదా, ఈసారి θ బిలాంగ్స్ టు Q2 తీసుకుంటాను. 90 + θ తీసుకుంటాను. θ బిలాంగ్స్ టు Q2 అంటే 90 + θ. ఏమండి ఒక పని చేద్దాం, 90 + θ 180 - θ అలా కూడా తీసుకోవచ్చు. సరే ఒక్క నిమిషం ఉందమ్మా. సర్లేండి ఇలాగే రాయండి. ఇప్పుడు తీసుకున్నాం ఇలాగ. ఇప్పుడు ఈసారి చూడండి sin 90 + θ నాతో పాటు కూడా రాసుకోవచ్చు మీరు. ఇక్కడ మళ్ళీ వాల్యూస్ వస్తాయి, అందుకని గ్యాప్ వదిలేను. ఇక్కడ cos 90 + θ tan 90 + θ cot 90 + θ secant 90 + θ cosecant 90 + θ. ఏమండి తర్వాత ఈసారి θ బిలాంగ్స్ టు Q2 అని తీసుకుని 180 - θ అందాం. 180 - θ. ఇప్పుడు sin 180 - θ అలాగే cos 180 - θ tan 180 - θ cot 180 - θ secant 180 - θ cosecant 180 - θ. ఏమో తర్వాత ఈసారి Q2 అయిపోయింది. Q3 చూద్దాం. θ బిలాంగ్స్ టు Q3 అంటే 180 + θ అని తీసుకున్నాం. ఏమా సార్ ఇది టేబుల్లో రాసుకోవచ్చు కదా సార్? రాసుకోవచ్చమ్మా. అమ్మా ఇప్పుడు టేబుల్లో రాసుకునే పని అయితే ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే θ బిలాంగ్స్ టు Q1 వచ్చింది కదా, పక్కనే θ బిలాంగ్స్ టు Q1 అని రాసుకుని బ్రాకెట్ లో 360 + θ అని రాసుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? సార్ ఇలా రాయొచ్చు సార్? రాసుకోవచ్చమ్మా. వెరీ గుడ్, కరెక్టే రాసుకోవచ్చు. అంటే టేబుల్ బట్టి చెప్పు, అది మనం sin 30 degrees sin 0 degrees దాన్ని బట్టి వేసావు. అవునా? కాదు సార్, మీరు అలా కాదు, అది ఎలా ఉంటుందో ఆ విధంగా ఊహించుకుని వేసాను అంతేనా? అది నేనేది కానీ అది కరెక్టే. మీకు కన్ఫ్యూజ్ లేకుంటే లేదంటే అలా చెప్పొచ్చు నేను. కానీ మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా తెలుస్తున్న ఉద్దేశంతో సపరేట్ గా రాస్తున్నాను. ఓకేనమ్మా? వెరీ గుడ్. నీకు కన్ఫ్యూజన్ లేకుండా పెర్ఫెక్ట్ గా చేసావు. సరే చూడండి ఒకసారి.
మీరు అలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు కావాలంటే. మీరు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ చూడండి ఒకసారి. అంటే వేరే పేపర్ మీద చెప్తాను. అంటే ఇలా కూడా రాసుకోవచ్చు మీరు కావాలంటే. ఎలా అంటే థీటా బిలాంగ్స్ టు Q1 అని రాసి 90 మైనస్ థీటా అని రాశారు. పక్కనే ఒక లైన్ ఇలా డ్రా చేసుకుని థీటా బిలాంగ్స్ టు Q1 360 ప్లస్ థీటా. అర్థమవుతుందా? ఆ కింద ఇవన్నీ రాస్తారు, చెప్పినవన్నీ రాసేస్తారు. తర్వాత మళ్ళీ థీటా బిలాంగ్స్ టు Q2 అని రాసి 90 ప్లస్ థీటా. తర్వాత అలాగే థీటా బిలాంగ్స్ టు Q2 అని చెప్పి 180 మైనస్ థీటా. ఇలా కూడా రాసుకోవచ్చు అన్నా నేను చెప్పింది అర్థమైందే. అలాగే ఇప్పుడు థీటా బిలాంగ్స్ టు Q3 అని రాసి అక్కడ ఏం రాస్తారు? Q3 అంటే 180 ప్లస్ థీటా. అలాగే థీటా బిలాంగ్స్ టు Q3 అని 270 మైనస్ థీటా. నెక్స్ట్ అలాగే థీటా బిలాంగ్స్ టు Q4 అని 270 ప్లస్ థీటా. అలాగే థీటా బిలాంగ్స్ టు Q4 అని 360 డిగ్రీస్ మైనస్ థీటా. అర్థమైందమ్మా? మనం ఎలా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. మనకి ఎలా రాసుకున్నా పర్వాలేదు, మనకు అర్థం అవ్వాలి. అర్థం అవుతుందా? ఏమా ఎలా చెప్పను? ఈ విధంగా చెప్పనా? ఈ విధంగా చెప్పానా లేదా ఈ విధంగా రాసేద్దామా? సైన్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా, తర్వాత కాస్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా, తర్వాత ఇంకొకటి ఇప్పుడు బాగా ఆలోచించామమ్మా, అలాగే ఆలోచించాలి. ఏమా తర్వాత tan 180 డిగ్రీస్ ప్లస్ థీటా, తర్వాత కాట్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా, సీకెంట్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా, కొసికెంట్ 180 డిగ్రీస్ ప్లస్ థీటా. తర్వాత థీటా Q3 అయిపోయింది. Q3 మళ్ళీ ఇంకో Q3 తీసుకోవాలి. థీటా బిలాంగ్స్ టు Q3 270 మైనస్ థీటా. సైన్ 270 ప్లస్ 270 మైనస్ థీటా, కాస్ 270 మైనస్ థీటా, tan 270 మైనస్ థీటా, కాట్ 270 మైనస్ థీటా, secant 270 minus theta, cosecant 270 minus theta. ఏమండి కొద్ది గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ ఒక లైన్ డ్రా చేద్దాం. ఏమా ఇప్పుడు ఈసారి Q4 రాద్దాం. థీటా బిలాంగ్స్ టు Q4 అంటే 270 డిగ్రీస్ ప్లస్ థీటా, సైన్ 270 డిగ్రీస్ ప్లస్ థీటా, కాస్ 270 డిగ్రీస్ ప్లస్ థీటా, tan 270 డిగ్రీస్ ప్లస్ థీటా, కాట్ 270 డిగ్రీస్ ప్లస్ థీటా, secant 270 degrees plus theta, cosecant 270 degrees plus theta. తర్వాత ఈసారి థీటా బిలాంగ్స్ టు Q4 అని చెప్పి 360 డిగ్రీస్ మైనస్ థీటా, సైన్ 360 డిగ్రీస్ మైనస్ థీటా, తర్వాత కాస్ 360 డిగ్రీస్ మైనస్ థీటా, tan 360 డిగ్రీస్ మైనస్ థీటా, cot 360 degrees minus theta,
secant 360 degrees minus theta, cosecant 360 degrees minus theta. ఏమా అదమ్మ విషయం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు థీటా బిలాంగ్స్ టు Q1 అంటే అన్ని పాజిటివ్ అవుతాయి 90 మైనస్ థీటా అంటే. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇంకొకటి రాయొచ్చు కదా. థీటా బిలాంగ్స్ టు Q1 అంటే 360 ప్లస్ థీటా అని కూడా రాయొచ్చు కదా. చూద్దాం, అది కూడా రాద్దాం. థీటా బిలాంగ్స్ టు Q1 అంటే 360 డిగ్రీస్ ప్లస్ థీటా అని కూడా రాసుకోవచ్చమ్మా. అంటే ఇప్పుడు ఎలా రాయిద్దాం అంటే మనం ఇది సైన్ 360 డిగ్రీస్ ప్లస్ థీటా, కాస్ 360 డిగ్రీస్ ప్లస్ థీటా, tan 360 డిగ్రీస్ ప్లస్ థీటా, కాట్ 360 డిగ్రీస్ ప్లస్ థీటా, సీకెంట్ 360 డిగ్రీస్ ప్లస్ థీటా, కొసికెంట్ 360 డిగ్రీస్ ప్లస్ థీటా. ఏమా ఇప్పుడు చూడండి అమ్మా, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని పాజిటివే, కాబట్టి అన్ని పాజిటివే, ఏం రాయట్లేదు సైన్ లెవెల్. ఇప్పుడు చూడండి సైన్ ఎలా మారుతుంది, కాస్ సార్, కాస్ కాబట్టి కాస్ థీటా, మరి కాస్ సైన్ థీటా, సైన్ సార్, కాట్ సార్, కాట్ tan థీటా, సీకెంట్ కొసికెంట్, కొసికెంట్ సీకెంట్. ఇప్పుడు నెక్స్ట్ 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్, అయిన కొసికెంట్ పాజిటివ్ సార్. మిగిలిన నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ వేసింది. అమ్మాయి వేసింది, అలాగే వేసేద్దాం మనం కూడా. మనం ఏమన్నా తక్కువ తిన్నామంటే మనం కూడా చేద్దాం. ఏ అమ్మాయి చేయగలదా, మనం చేయలేమా, చూద్దాం. సైను కొసికెంట్ కదా, మిగిలిన నెగిటివ్ వేసేయండి, మైనస్ మైనస్ మైనస్. ఇప్పుడు సైన్ 90 ప్లస్ అంటే 90 వచ్చింది కాబట్టి సైన్ ఎలా మారుతుంది, కాస్ థీటా. అంత అనుమానంగా చూస్తారటమ్మా, చెప్పండి త్వరగా. కాస్ ఎలా మారుతుంది, సైన్ థీటా. tan ఎలా మారుతుంది, కాట్ థీటా. కాట్ ఎలా మారుతుంది, tan థీటా. సీకెంట్ ఎలా మారుతుంది, కొసికెంట్ థీటా. కొసికెంట్ ఎలా మారుతుంది, సీకెంట్. సీకెంట్ థీటా. ఏమా తర్వాత ఇక్కడ 180 మైనస్ అంటే మళ్ళీ సెకండ్ క్వాడ్రంటే. సెకండ్ క్వాడ్రంట్ లో మళ్ళీ ఏంటి పాజిటివ్, సైన్ కొసికెంట్. ఇవి తప్పించి మిగిలినవన్నీ నెగిటివ్, వేసేయండి నెగిటివ్. ఏమా ఇప్పుడు చూడండి 180 మైనస్ అంటే సైన్ మారుతుందా మారదా, మారచ్చు. అంటే అప్పుడు ఏ రావాలి, అదే సైన్ వచ్చేయాలి, అదే అదే ట్రిగ్నామెట్రిక్ రేషియో వచ్చేయాలి. అంటే సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసికెంట్ థీటా. తర్వాత థర్డ్ క్వాడ్రంట్ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్, చెప్పనమ్మా. tan కాట్ సార్. tan కాట్, మిగిలిన వాటన్నింటికి నెగిటివ్ సైన్ వేసేయండి, మైనస్ మైనస్ మైనస్. మరి 180 వచ్చింది కాబట్టి మారుతుందా, నో సార్. మళ్ళీ అవే వచ్చేస్తాయి. అంటే సైన్ థీటా, కాస్ థీటా, tan థీటా, కాట్ థీటా, తర్వాత సీకెంట్ థీటా, కొసికెంట్ థీటా. తర్వాత 270 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో మళ్ళీ ఏంటి పాజిటివ్, tan కాట్ కాబట్టి మిగిలిన వాటికి సైన్ నెగిటివ్ వేసాను. ఇది ప్లస్, ఇది ప్లస్ అమౌంట్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 270 వచ్చింది కాబట్టి ఏమైనా మారుతుందా మారదా, మారుతుంది సార్. కాబట్టి సైన్ ఎలా మారుతుంది, కాస్ థీటా, సైన్ థీటా, కాట్ థీటా, tan థీటా, తర్వాత కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా. నెక్స్ట్ Q4 అంటే 270 ప్లస్. Q4 అంటే ఏ క్వాడ్రంట్, ఏవి పాజిటివ్, కొసికెంట్ సీకెంట్. కొసికెంట్ సీకెంట్నే. అమ్మ బాబోయ్, ఏటమ్మా మరి గాయత్రి. ఓకే సార్. సరే జాగ్రత్త చూసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏది పాజిటివ్, కాస్ సీకెంట్. మిగిలిన వాటికి నెగిటివ్ సైన్ వేసేయండి, నెగిటివ్ నెగిటివ్. కాస్ సీకెంట్ కదా, నెగిటివ్. మరి 270 వచ్చింది కాబట్టి మారుతుందా మారదా, మారుతుంది సార్. ఎలా మారుతుంది, సైన్ కాస్ కాస్ సార్.
ఏమో tan ఏమో cot, cot ఏమో tan, secant ఏమో cosecant, cosecant ఏమో secant. తర్వాత 360 మైనస్ అంటే ఫోర్త్ క్వార్టర్ లో ఏది పాజిటివ్? cos secant. కాస్ సీకెంట్ పాజిటివ్. మరి 360 వచ్చింది కాబట్టి మారవి మారవు సార్. కాబట్టి సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా. ఇక్కడ ఏవో 2 మైనస్లు వేస్తాను, మీరు మాట్లాడట్లేదు ఏంటో. ఇక్కడ కరెక్టే, కొసికెంట్ థీటా. ఏమా తర్వాత 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్లో అన్ని పాజిటివేగా. తర్వాత సైన్ ఏమైనా మారుతాయి? అవి సైన్ కాస్ అవి ఏమైనా మారుతాయా? ట్రిగనామెట్రిక్ రేషియోస్ మారుతాయా? మారవు. సైన్ కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసికెంట్ థీటా. ఏమా ఇది స్పీడ్గా రాసుకోండి. చూడండి నోట్. If a trigonometric ratio is applied on n into pi by 2, n pi by 2 plus or minus theta. ఇక్కడ n అనేది ఏంటంటే బిలాంగ్స్ టు z అమ్మా. z అంటే ఏంటమ్మా? ఇంటిజర్ సార్. then when n is even, n అనేది ఈవెన్ అయితే ఇది ఏమైపోతుంది? ఈవెన్ యాంగిల్ అవుతుందా, ఆడ్ యాంగిల్ అవుతుందా? ఈవెన్ యాంగిల్ సార్. మరి అప్పుడు చేంజ్ ఉంటుందా ట్రిగనామెట్రిక్ రేషియోస్ లో? నో సార్. ఉండదు. కాబట్టి దెన్ if when n is even, there is no change in the trigonometric ratios. ఏమా అదే ఇప్పుడు n అనేది ఆడ్ అయితే అప్పుడు యాంగిల్ ఏమవుతుంది? అది ఈవెన్ యాంగిల్, ఆడ్ యాంగిల్? ఆడ్ యాంగిల్ సార్. ఆడ్ యాంగిల్. కాబట్టి చూద్దాం. when n is odd, then the trigonometric ratios changed in the following way. Changed as follows. ఎలా చేంజ్ అవుతుంది అంటే సైన్ కాస్ కింద మారుతుంది, కాస్ సైన్ కింద మారుతుంది. అలాగే tan కాట్ కింద, ఇది మధ్యలో రాసుకోండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ రాసుకోండి, చూడడానికి బాగుంటుంది కాస్త నీట్గా. లేదు మీ పేజ్ చిన్నదే ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకున్న పర్లేదు, తప్పలేదు. tan కాట్ కింద మారుతుంది, కాట్ tan కింద మారుతుంది, ఆడ్ యాంగిల్స్. అలాగే సీకెంట్ కొసికెంట్ కింద మారుతుంది, కొసికెంట్ సీకెంట్ కింద మారుతుంది. ఏమా ఇదమ్మా అంతే. నెక్స్ట్ ఇంకోటి కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్ కూడా నోట్లో చెప్పేస్తాను నేను. ఓకేనా? let alpha comma beta be any two angles. And if alpha plus beta equal to 90 degrees, then the angles
ఆల్ఫా కామ బీటా ఆర్ కాల్డ్ ఏమని చెప్తాము మనం? ఏమని చెప్తామా? Complementary angles. వెరీ గుడ్. మరి మీరు అలా ఆగిపోకూడదు, మళ్ళీ నేను బ్రేక్ ఇచ్చేస్తాను మధ్యలో, స్పీడ్గా చెప్పాలి. ఆల్ఫా కామ బీటా ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇది కాకుండా వేరే చూడండి ఒకసారి. ఇక్కడ 90 degrees అయినా అవ్వచ్చు, లేదా π/2 అయినా అవ్వచ్చు. మీరు అది కూడా రాసుకోండి. లేదండి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ π/2 లేదా 90 degrees, π/2 ఆర్ 90 degrees అని రాసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ π/2 ఆర్ 90 degrees అని రాసుకోండి పక్కనే. ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే మనం, ఎగ్జాంపుల్ π/3 అంటే ఎంతమ్మా యాంగిల్? 60 సార్. 60 అంటే మరి 90 అవ్వాలంటే ఎంత కావాలి యాంగిల్? 30 కావాలి సార్. π/6. π/3 π/6 సార్ ఏ యాంగిల్స్ అని చెప్పచ్చు? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏమా? నెక్స్ట్ ఇప్పుడు if alpha plus beta equal to 180 degrees, then the angles alpha comma beta are called Complementary angle. Very good. Then the angles alpha comma beta are called supplementary angles. Supplementary angles. Angles. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనం? ఎగ్జాంపుల్ చెప్పండి, ఒకటి చెప్పండి అమ్మాయి. π/7 అని తీసుకున్నాను నేను. మరి ఇప్పుడు π/7కి ఎంత యాడ్ చేస్తే π వస్తుంది? 6π/7. చూడండి ఒకసారి, అవుతుందా? అవుతుందమ్మా? అదే అమ్మాయి ఇక్కడ 1π ఉందమ్మా, 1π/7 ఉంది, ఇక్కడ 6π/7 ఉంది. అంటే 7π/7 అంటే 7 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అవునమ్మా? నేను ఇంకోటి చెప్తాను చూడండి. π/15 అన్నాను, ఇంకో యాంగిల్ ఏమవుతుంది చెప్పండి సప్లిమెంటరీ అవ్వాలంటే? π/15 అన్నాను, ఇంకో యాంగిల్ ఏమవుతుంది చెప్పండి? 14π/15. వెరీ గుడ్. 14π/15 అవుతుంది. అర్థమవుతుందని నేను చెప్పింది? ఎందుకంటే ఇక్కడ 1π/7 ఉంది, ఇంకెన్ని π/7 కలిపితే π వస్తుంది నాకు? 6π/7 కలిపితే వస్తుంది. ఎందుకంటే 6 + 1 అంటే 7 కాబట్టి 7 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. నేను π/15 అంటున్నాను, ఒక π/15 ఉంది, ఎన్ని π/15 కలిపితే π రావాలి నాకు అంటే 14 π/15 కలిపితే అప్పుడు నాకు π వస్తుంది. ఎందుకంటే 14 + 1 అంటే 15, 15 π/15 అంటే 15 క్యాన్సిల్ అయిపోతే π అవుతుంది. అర్థమైందమ్మా? అమ్మా తర్వాత నోట్ 3. Theta is any angle. Theta is any angle. Then ఇప్పుడు చూడండి, then π/2 - theta అని ఏమంటాం మనం చెప్పండి? దీని యొక్క కాంప్లిమెంట్ అంటాం. కారణం ఏంటంటే ఈ రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే తేటాను తేటా క్యాన్సిల్ అయిపోతే π/2 వస్తుందా లేదా? ఈ రెండు యాడ్ చేస్తే π/2 వస్తుంది కదమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఏమంటాం అంటే తేటా అనేది ఈ యాంగిల్ అని తీసుకున్నప్పుడు π/2 - theta అని ఏమంటాం అంటే కాంప్లిమెంట్ ఆఫ్ తేటా అంటాం. అలాగే π/2 - theta అనేది తేటా కాంప్లిమెంట్ అయితే తేటా అనేది π/2 - theta కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్. అర్థమవుతుందని నేను చెప్పింది?
ఒక యాంగిల్ కి ఎంత యాంగిల్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుందో ఆ యాంగిల్ మనం ఏమంటాం కాంప్లిమెంట్ ఆఫ్ ది గివెన్ యాంగిల్ అంటాం. అర్థమవుతుందా అమ్మా? చెప్పింది అర్థమైందా? Yes, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 డిగ్రీస్ తీసుకున్నాను, దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి అమ్మాయి? 60, sir. 180 minus 30, sir. కాంప్లిమెంటరీ యాంగిల్ అడుగుతున్నాను, కాంప్లిమెంట్ ఎంత అవుతుందని అడుగుతున్నాను. సప్లిమెంటరీ 60, sir. 60, sir. 60 అవుతుంది. వెరీ గుడ్. ఒక యాంగిల్ 30 అని తీసుకున్నాను, దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఏమవుతుంది? 30 అంటే 60 90 మైనస్ 30 అంటే 60 వస్తుంది. Yes, sir. అలాగే ఒక యాంగిల్ 45 అని తీసుకున్నాను, దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఏమొస్తుంది? 45, sir. 45 వస్తుంది. అలాగే ఒక యాంగిల్ నేను 15 అని తీసుకున్నాను, దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత వస్తుంది? 31, sir. 15. 15, sir. 75 వస్తుంది, sir. అమ్మాయిలు మాట్లాడుతుంది మళ్ళీ అది. అలాగే ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు నేను 130 అని తీసుకున్నాను ఒక యాంగిల్, దాని యొక్క సప్లిమెంట్ యాంగిల్ ఎంత వస్తుంది? 50, sir. వెరీ గుడ్. అలాగే ఒక యాంగిల్ 120 అని తీసుకున్నాను, దాని యొక్క సప్లిమెంట్ యాంగిల్ ఎంత వస్తుంది? 60, sir. 60, sir. 60, sir. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనం ఒక యాంగిల్ థీటా అని తీసుకుంటే దాని యొక్క సప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 minus theta. 5 minus theta, sir. వెరీ గుడ్. అదే ఇప్పుడు యాంగిల్ మనం థీటా అని తీసుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది? 90 minus theta. 90 minus theta, sir. అంతే. అదే ఇప్పుడు నేను రాస్తున్నాను, ఇఫ్ థీటా ఈజ్ ఎనీ యాంగిల్ దెన్ π/2 మైనస్ థీటా ఈజ్ కాల్డ్ ఇట్స్ కాంప్లిమెంట్, and pi minus theta is called its supplement. Pi minus theta is called its supplement. Its supplement. ఏమా అదమ్మా విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇఫ్ π/5 ఈస్ ఎనీ యాంగిల్ అని తీసుకున్నాను నేను, దెన్ ఇట్స్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? π/2 మైనస్ π/5 అవుతుంది, అంతేగా? అంతే కదా. 30 అని తీసుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పారు మీరు? 90 మైనస్ 30 చేశారు. π/5 అని తీసుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? π/2 మైనస్ π/5 అని చెప్తారు. ఇది ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత? 10. 5π మైనస్ 3π అంటే 2π అంటే ఎంత? 3π/10. అర్థమైందమ్మా? Yes, sir. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ పని చేయండి, ఇది రాసండి. త్వరగా చెప్పండి అమ్మా, టైం లేదు. సింపుల్గా ఉంటుంది ఏదో చెప్పండి, పైకి ఏదో చెప్పండి. 120 పైలో చెప్పండి నాకు. π/3 అంటే ఎంత? 60 అనే అంటే 2π/3. ఇఫ్ 2π/3 ఈజ్ ఎనీ యాంగిల్, ఈజ్ ఎనీ యాంగిల్ అనొద్దు, ఈజ్ ఎన్ యాంగిల్ అని రాయండి. ఎందుకంటే ఎనీ యాంగిల్ ఏంటి? π/5 అంటే ఎంత వాల్యూ తెలుస్తుంది కదా, అక్కడ ఎనీ కొట్టండి. ఈజ్ ఎన్ యాంగిల్ దెన్ ఇట్స్ సప్లిమెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? π మైనస్ 2π/3. అంటే చూడండి ఎల్సిఎం ఎంత? 3. 3π మైనస్ 2π/3 అంటే 3π మైనస్ 2π అంటే π/3 అంతే.
అది కూడా రాసేయండి. దీంతో ఇక్కడ ఆపేద్దాం ఈరోజు. Thank you, sir. సరే.